ఏమండి నేను మరలా చెప్తున్నా, పరిశుద్ధాత్మ నేను నమ్ముతానని కొన్ని వందల సార్లు చెప్పా. అద్భుతాలు సూచక్రియలు ఎలా జరుగుతాయో బైబిల్లో నుండి చూపించా, నమూనా కూడా చూపించా. ఇలా జరిగితే మనం అందరం నమ్ముదామని కూడా చెప్పా. ఇక్కడ నేనేమి డిగ్రేడ్ చేయక్కల్లా. ఈయన ఎక్కడ మీటింగ్ పెట్టినా అమ్మతేజ వీడియోలే తను తుస్సుమనిపిస్తాయి. ఇతన్ని నేను కాకినాడ వెళ్ళి ఏదో తక్కువ చేసి అమ్మతేజ అద్భుతాలు చేసేస్తున్నాడు కాబట్టి అవి జరగకుండా ఆపేయాలి, ఆ మీటింగ్ ని పాడు చేయాలి, తుస్సుమనిపించాలి అనే ఆలోచన నాకు లేదు అసలు. ఎందుకో చెప్పనా, నీ లైవ్లు చూస్తే చాలు, ప్రతి లైవ్ తుస్సుమంటానే ఉంటది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇదిగో ఇక్కడ ఆయనకి మసాజ్ చేస్తున్నాడు. ఏ మసాజు? ఆయిల్ మసాజ్. దేవుడే ఇతన్ని పేరు పెట్టి పిలిచాడట. దేవుడే పేరు పెట్టి పిలిస్తే మసాజ్ చేసి పంపించాడండి. అక్కడ అతనికి ఏ అద్భుతం జరగల, చెయ్యి అలాగే ఉంది చూడండి. ఇది కదా తుస్సుమండం అంటే. ఇది అద్భుతమా? పరిశుద్ధాత్మ ఇంత బలహీనంగా ఉంటాడా? పైపెచ్చి అంటాడు ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు స్వస్థత జరుగుద్ది అంటాడు. ఇంతే కదా నువ్వు చేసి అద్భుతాలు. దీని అద్భుతం అని బుద్ధున్నాడు ఎవడో అన్నాడు. నువ్వు ఎంతమంది క్రైస్తవుల్ని నా మీదకి రెచ్చగొట్టాలని చూసినా, ఎంతమంది నేను నా సేవ పాడు చేసేస్తున్నారు, నేను చాలా గొప్ప సేవకుడిని, నేను గొప్ప కార్యాలు చేసేస్తున్నాను, ఎంత అబద్ధం చెప్పినా జనాలు నమ్మరుగాక నమ్మరు. అమ్మతేజ గారు గుర్తుపెట్టుకోండి.